హలో అండి, అందరింట్లో ఇటువంటి బాటిల్స్ ఉండనే ఉంటాయి. ఈ బాటిల్స్ దేనికి పనికిరామనేసి చాలా మంది పడేస్తారు. కానీ అలా పడేయకుండా దీన్ని మళ్ళీ మంచిగా రీయూస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ఐడియా చాలా బాగుంటుంది. ముందుగా ఇటువంటి బాటిల్ తీసుకొని ఒక పేపర్ ని ఇలా బటర్ఫ్లై షేప్ లో కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ ని ఇలా బాటిల్ పైన పెట్టేసుకొని మార్కర్ తో కానీ స్కెచ్ పెన్ తో కానీ డ్రా చేసుకోవాలి. బటర్ఫ్లై ని చూడండి, ఈ విధంగా ఒక బటర్ఫ్లై డ్రా చేసుకున్నాను కదా. ఇలానే బాటిల్ చుట్టూ ఎన్నైతే సరిపోతాయో అన్ని డ్రా చేసుకున్నాను. తర్వాత ఇలా క్రాఫ్ట్ నైఫ్ తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. బటర్ఫ్లై మొత్తం కట్ చేసుకోకూడదు, కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి మిడిల్ లో. మొత్తం కట్ చేసేసుకుంటే బటర్ఫ్లైస్ ఇలా బాటిల్ కి అంటుకొని ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కట్ చేసుకున్నాను, మిడిల్ లో కొంచెం వదిలేసాను. ఇప్పుడు బాటిల్ పై భాగాన్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బాటిల్ కి కంప్లీట్ గా పింక్ కలర్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇలా బాటిల్ మొత్తానికి వేసేసుకున్న తర్వాత 5 to 10 minutes పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. చూసారు కదా అసలు ఎంత క్యూట్ గా ఉందో. కలర్ చేసిన తర్వాత దీని లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఇది ఒక బాటిల్ అంటే ఎవరు నమ్మరు. ఇంకా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే అస్సలు నమ్మరు. అంత బాగుందన్నమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఉందో. ఇందులో లైట్స్ కావాలన్నా లైట్స్ వేసుకొని ల్యాంప్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ వేసుకొని ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఏమీ వేయకపోయినా కూడా క్యూట్ గా ఉంటుంది. నేను వీడియోలో యూస్ చేసిన పెయింట్ కానీ క్రాఫ్ట్ నైఫ్ కానీ అన్ని నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.